సర్పవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు దసరా వేళ జరభద్రం ఇంటికి తాళాలు వేసినట్లు తెలిస్తే ఇబ్బందే. సర్పవరం సిఐ కాకినాడ రూరల్ కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మరియు డిఎస్పీ రఘువీర్ విష్ణు వారి ఉత్తర్వుల ప్రకారం కాకినాడ రూరల్ సర్పవరం సిఐ బి పెద్దిరాజు ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ సర్పవరం పోలీసు వారు దొంగతనాలను నివారించాలనే ఉద్దేశంతో సర్పవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దసరా సెలవులకు వెళ్లేవారు చాలా అప్రమత్తంగా ఉండాలని, తాళాలు వేసేటప్పుడు బయటికి కనిపించకుండా వేయాలని, బంగారు వస్తువులను వాడుకకు ఉంచుకొని మిగిలినవి బ్యాంక్ లాకర్లో ఉండేలా చూసుకోవాలని, లాకర్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ను వినియోగించుకోవాలని, ఒకవేళ ఏదైనా ఊరు వెళ్లే ప్రయాణం అయితే మాకు ముందుగా తెలియజేయండి అని తెలిపారు. ఈ నెల 3వ తేదీ నుండి 13వ తేదీ వరకు దసరా మహోత్సవాలు జరుగుతాయని మనందరికీ తెలుసు. అదేవిధంగా మనకి సర్పవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి శ్రీపీఠం శ్రీ ఐశ్వర్యాంబిక అమ్మవారి ఉత్సవాలు కూడా మనకి 3వ తారీఖు నుండి 13వ తారీఖు వరకు జరపడానికి స్వామీజీ శ్రీ పరిపూర్ణానంద స్వామివారు నిర్ణయించిన ప్రకారం ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి అమ్మవారి అవతారంలో అక్కడ ప్రత్యేకమైనటువంటి కుంకుమ పూజలు అవన్నీ జరగడానికి తగినటువంటి ఏర్పాట్లన్నీ చేశారు. అదేవిధంగా మనకి గుడి దగ్గర కూడా భక్తులు వెళ్ళడానికి 5 వరుసల క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఒకరికొకరికి అమ్మవారు కనిపించడంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడ హైట్లు అవి అడ్జస్ట్మెంట్ చేసి ఎవరికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా అమ్మవారిని అందరూ కూడా ప్రశాంతంగా చూసేలాగా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా మనకి వెనకాల కుంకుమ పూజ కాడికి వచ్చేటప్పటికి అక్కడ కూడా ప్రత్యేకమైనటువంటి షెడ్లు వేసి రకరకాలైనటువంటి అవి విడగొట్టారు. ఎక్కడికక్కడ జనం కూర్చునేలాగా ఒక దాన్ని గ్యాంగ్ వేస్ కింద ఏర్పాటు చేసి వాటిని విభజించడం జరిగింది. ఒక్కొక్క దానికి కూడా మనకి బయట నుంచి రావడానికి, అదేవిధంగా ఎగ్జిట్ ఎంట్రీలు కూడా వాటికి చక్కగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఆ షెడ్కి ఉత్తరం వైపున కొద్ది దూరంగా భోజనాలు అవి ఏర్పాటు చేయడానికి అక్కడ కూడా భోజన వసతికి ప్రత్యేకమైనటువంటి షెడ్లు ఏర్పాటు చేశారు. మంచినీళ్ళ వసతి కూడా ఎక్కడికక్కడ కల్పించడం జరిగింది. అయితే వీటన్నిటిని అదేవిధంగా యూనిఫామ్లో వచ్చే వాళ్ళందరికీ కూడా సెపరేట్ ప్లేసెస్ వాటికి కేటాయించడం జరిగింది. అదేవిధంగా యూనిఫామ్ లేని వాళ్ళకి కూడా లాస్ట్లో ఒక 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 బ్లాక్ని కేటాయించి ఆ బ్లాక్లో వాళ్ళు కూర్చునే విధంగా చేయటం జరిగింది. అక్కడంతా కూడా వాళ్ళు వాలంటీర్లు వాళ్ళు ఉంటారు. దాని మీద మాకు వాలంటీర్లకు సంబంధించి ఒక్కొక్క బ్లాక్లో మేము కూడా పోలీసు సిబ్బంది మాకు ఏంటంటే మన కాకినాడ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారి యొక్క ఆదేశాల మేరకు, అదేవిధంగా మనకి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ శ్రీ రఘువీర్ విష్ణు గారి యొక్క పర్యవేక్షణలో సర్పవరం సిఐ అయినటువంటి నేను, రఘువీర్ విష్ణు గారు ఇద్దరం కూడా మేము సిబ్బందితోటి 2-3 సార్లు వెళ్ళి అక్కడ బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించడం జరిగింది. అన్నీ చేసిన తర్వాత ఈ సందర్భంగా మనకి భక్తులకి మేము చేసుకునేటువంటి మనం ఏమిటంటే, మనకి క్యూ లైన్లో భక్తులందరూ నీట్గా శుభ్రంగా క్యూ లైన్లు పాటించి వెళ్తే అమ్మవారి యొక్క దర్శనం శుభ్రంగా అవుతుంది. ఎవరికి ఏ విధమైనటువంటి ఆటంకాలు ఉండవు. అదేవిధంగా మనం తగు జాగ్రత్తతో ఉండాలి క్యూ లైన్లు వెళ్ళినప్పుడు. కానీ అదేవిధంగా రోడ్డు మీద మనకి ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉంటుంది. ఈ ట్రాఫిక్ మనం క్రాస్ చేసుకుని వెళ్ళేటప్పుడు కూడా వెళ్ళేటటువంటి వాహనాలు వచ్చేటటువంటి వాహనాలని జాగ్రత్తగా చూసుకోవాలి. అదేవిధంగా ఈ రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల మనకి ఈ సైన్ స్నాచర్స్, తర్వాత పిక్ పాకెటర్స్, తర్వాత బ్యాగ్ స్నాచర్స్, బ్యాగ్ లిఫ్టర్స్ వీళ్ళంతా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంది. రోజుకి మనకి 30,000కు పైగానే 30,000 నుంచి 40,000 క్రౌడ్ ఎట్టి పరిస్థితుల్లో వస్తుందనే ఎక్స్పెక్టేషన్ ఉంది. ఆ ఎక్స్పెక్టేషన్కి సరిపడగా మా ఎస్పీ అయినటువంటి శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు తగిన బందోబస్తు ఏర్పాట్లని చూడమని, అదేవిధంగా మాకు ఒక మెమో ఇవ్వడం జరిగింది. ఆ మెమో ప్రకారం సార్ యొక్క ఉత్తర్వులను పాటించి మేము అక్కడ పర్యవేక్షించి తగిన ఏర్పాట్లు చేశాం. కాబట్టి అక్కడ కూడా మనకి కుంకుమ పూజ జరిగే దగ్గర కూడా భక్తులు జాగ్రత్తగా ఎలాంటి తొక్కిసలాట లేకుండా ఎవరికి కేటాయించినటువంటి గ్యాంగ్ వేల్లో వాళ్ళు వెళ్తే అక్కడ కుంకుమ అంతా ఒక చోట పెడతారు. కుంకుమ పూజకి సంబంధించిన సామాన్లన్నీ కూడా అవి జాగ్రత్తగా అవి డిస్ట్రిబ్యూట్ చేయడానికి వాళ్ళు వాలంటీర్స్ ఉంటారు. అవన్నీ తీసుకుని నీట్గా వెళ్ళి ముందుగా ఎన్నోళ్ళు ముందుగా ఎక్కడ కేటాయించినటువంటి బ్లాక్స్లో కూర్చుని ఇబ్బంది లేకుండా చేసుకోవాలి.
మీ దగ్గరికే వాటర్ ప్యాకెట్స్ అవి కూడా సప్లై చేస్తామని వాళ్ళు చెప్పారు. 90% ఫుడ్ ప్యాకెట్స్ కూడా మీ దగ్గరికే వచ్చి ఏర్పాట్లు చేస్తామన్నారు. వెళ్ళేటప్పుడు మనకి ఉదయం 6 గంటల నుంచి మనకి భక్తులు లోనకే ఎంటర్ అవుతారు కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. బయటికి వచ్చేసేటప్పుడు మాత్రం భక్తులందరూ కూడా ఒకేసారి పూజ అయిపోయినండి ఒకేసారి రావడం జరుగుతుంది కాబట్టి అక్కడ తొక్కిసలాట లేకుండా మేము తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి రెండు చోట్ల మేము ఇవి రోప్ తోటి ఈ క్రౌడ్ కంట్రోల్ చేయడం, స్టాంపింగ్ లేకుండా క్రౌడ్ కంట్రోల్ చేయడానికి సిబ్బందిని పెట్టి మన యొక్క రోప్ తోటి వాళ్ళని ఆపడం, భోజనం కౌంటర్ల దగ్గర జనం తగ్గాక వీళ్ళని వదలటం, అక్కడ జనాన్ని ఎస్టిమేషన్ వేసుకుని దానికి సరిపడా దాన్ని ఇక్కడ కోఆర్డినేట్ చేసుకుంటూ జనాన్ని ఆపడం వదలటం అనేటటువంటిది తొక్కిసలాట్ లేకుండా చేద్దాము అనేటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. దొంగతనాలు వీటికి సంబంధించి కూడా క్రైమ్ సిబ్బందిని నియమించడం జరిగింది. మేము ఎంత ఉన్నప్పటికీ కూడా ప్రజలు మీ వస్తువుల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు జాగ్రత్తగా ఉండి అదేవిధంగా రోడ్డు దగ్గర కానీ తర్వాత లోన క్యూ లైన్లో కానీ జాగ్రత్తగా వెళ్తే సరిపోతుంది. నిన్న స్వామీజీ వారు కూడా ఒక మాట చెప్పడం జరిగింది. స్వామీజీ వారితో మేము ఇంటరాక్ట్ అయినప్పుడు ఒక మాట చెప్పడం జరిగింది. పవిత్రమైనటువంటి ఈ కుంకుమ పూజ చేసుకుని వస్తాం కాబట్టి ఒకరికి ఒకరు తగలకుండా కొద్ది గ్యాప్ మేనేజ్ చేసుకుంటూ వస్తే పవిత్రమైనటువంటి మంత్రోచ్చారణ జరుగుతుంది కాబట్టి ఎవరి యొక్క అది మనకి పవర్ అక్కడ ఒక పవర్ అనేటువంటి జనరేట్ అవుతుంది. ఆ పవర్ వాళ్ళ దగ్గరే ఉంటుంది, మళ్ళీ ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను కూడా చెప్తాను, మీరు కూడా చెప్పండి అని చెప్పడం జరిగింది. కాబట్టి భక్తులంతా కూడా ఇవన్నీ కూడా జాగ్రత్తగా పాటించి రోజుకు 30-40 వేల మంది వస్తారు కాబట్టి క్రౌడ్ని దృష్టిలో పెట్టుకుని వచ్చి అదేవిధంగా 10వ తారీఖున మనకి ఈ 1,00,000 మందితోటి కుంకుమ పూజ అదే ఉంది. 10వ తారీఖునే ఆ రోజున 1,00,000 మంది దాకా 60-70 వేల నుంచి 1,00,000 మంది దాకా ఎస్టిమేషన్ కాబట్టి ఆ రోజున ఇంకా ఎక్కువగా ఉంటుంది. సో ఆ రోజు కూడా ప్రత్యేకమైనటువంటి మా ఎస్పీ గారు విక్రాంత్ పాటిల్ గారి యొక్క ఆధ్వర్యంలో ఆ రోజు కూడా ప్రత్యేకమైన బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మనకేంటంటే దసరా బందోబస్తు ఉండటం వల్ల మాకు కొద్ది ఇబ్బందికరమైన పరిస్థితి అంటే మెన్నను ఉన్నంతలోనే మేము కష్టపడి ఇదంతా చేస్తాము. కొంత జనం విజయవాడ అమ్మవారి దగ్గరికి బందోబస్తుకి వెళ్ళవలసి వచ్చింది, చేస్తాం. కాబట్టి ఈ వాలంటీర్లు అదేవిధంగా ప్రజలు మాకు సహకరిస్తే పీస్ఫుల్గా దీన్ని ప్రశాంతంగా గడిపి చక్కగా నిర్వర్తించామనేటువంటి మంచి పేరు రావడానికి మాకు అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు మాకు సహకరించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తాం.